దయగల దేవ, నీ కృపచేత మమ్మలను 2 మాసాలు కాపాడి ఈ 3వ నెలలో నీ కృపచేత మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు. ఈరోజు ఇటు రీతిగా నేను ప్రార్థించుకొని నేను ఆరాధించుకొని కృపను మాకు అనుగ్రహించారంటే కేవలం అది నీ కృప. ఎంతోమంది బలవంతులు, శక్తివంతులు, ఆరోగ్యవంతులు ఈ భూలోకాన్ని విడిచి మరణిస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా మేము మంచివారం కాదు. కొద్దిగైనను మంచి లేని మా జీవితాల్లో నీ వాక్య వివరణ ద్వారా మా బ్రతుకులకు నెమ్మది, మా సంఘాలకు, మా పరిచర్యలకు నీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాం. వాక్యమైన దేవా, నీవే మాతో నాతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య ఉంచమని నజరేడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవాతి దేవుడు, నిజరక్షకుడు నజరేట యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి సంగమునకు దేవుని మాటలు వింటున్న ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, వాక్యము బోధించే ముందు ఇది నవ్వుకోవడానికి నేను ఈ మాట చెప్పడం లేదు. ఇది నవ్విన సందర్భం కూడా కాదు. ఒక దినాన్ని మా సంఘంలో ఉన్నట్టు వారు ఈ మధ్య కాలంలోనే కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. వారిని పరామర్శించడానికి గత నెలలోనే నేను వెళ్ళాను. అప్పటికే వాళ్ళ ముందు నాకు మరొక పాస్టర్ గారు అక్కడ కనబడ్డారు. అయ్యా మీరేంటి ఇలా వచ్చారు అనగానే, మీరేంటి ఇక్కడ ఉన్నారని నేను అడిగాను. అయ్యా మా సంఘంలో ఉన్నట్టు వారికి బాగోలేదు, 3 డేస్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు వచ్చారు కదా వాక్య పరిచర్యకి, అందులో మనం 2వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసామండి. ఆ కుటుంబ యజమానుడికి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. సో కాబట్టి మా సంఘం నుండి కూడా కొంతమంది వస్తున్నారు, మేము అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నామని ఆ పాస్టర్ గారు నేను మాట్లాడుకునేసరికి ఆ గ్రామ సంఘ బిడ్డలైనట్టు వారు కూడా అక్కడికి వచ్చారు. ఈలోపు నేను ఎలాగా గేట్లో నుంచి లోపలికి వెళ్తున్నాను కదా, కారు ఎక్కండి అని చెప్పి నేను నాతో పాటు తీసుకెళ్ళిపోయాను. సరే వీళ్ళని మా సంఘ సభ్యులైనటువంటి వారిని మన సంఘ సభ్యులైనటువంటి వారిని ఆ తర్వాత దర్శిద్దామని చెప్పి ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పూట వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేశాం కదా అని చెప్పి దర్శించడానికని వెళ్దాం అనుకున్నాను. సో అందరం కలిసి ఆ S5 వార్డులోకి వెళ్ళాం. వెళ్ళేసరికి ఆయన యాక్సిడెంట్ అయి కాలుకి ఒక బలమైన తాడును కట్టి లాగి ఉంచారు ఒక స్టాండ్కి. ఈలోపు నాతో పాటు వాళ్ళ సంఘంలో నుండి, గ్రామం నుండి వచ్చినట్టు వారు నాతో పాటు ఆ కారులో వచ్చారు కాబట్టి ఆయన సంఘ పెద్ద. ఆయన ఆ యాక్సిడెంట్ అయ్యి మంచం మీద పడుకున్నట్టు వారిని అడిగాడు. ఏమనంటే, కాలుకి ఎందుకు కట్టుకట్టారు, కాలు ఏమైనా ఇరిగిపోయిందా అని అడిగాడు. అప్పుడు ఆ మంచం మీద ఉన్నట్టు వాడు అంటున్నాడు, లేదు లేదు కాలు ఇరిగిపోయింది అని అంటున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు ఇతని వైపు చూశాను, మంచం మీద ఉన్నట్టు వాడి వైపు చూశాను. అప్పుడు మళ్ళీ ఈ సంఘ పెద్ద వైపు చూస్తే ఈయన అంటున్నాడు, ఓహో కాలు ఇరిగిపోయిందేమో అనుకుంటున్నాను అన్నాడు. నాకేం అర్థం కాక ఒకసారి నవ్వుకుంటున్నాను. వెంటనే వాళ్ళ పాస్టర్ గారు అంటున్నారు, అయ్యగారు మీరు నవ్వొద్దు, మీరు నవ్వారంటే ఇద్దరికీ చాలా కోపం అండి అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు. అక్కడ నాతో పాటు వచ్చినట్టు వాడు కాలు ఇరిగిపోయినా అని అడిగాడు, ఏరా కాలు ఇరిగిపోయిందా అని. ఆ మంచం మీద ఉన్నవాడు అంటున్నాడు, లేదు లేదు కాలు ఇరిగిపోయిందే అన్నాడు. నా పక్కన ఉన్నట్టు వాడు అంటున్నాడు, కాలు ఇరిగిపోయిందేమో అనుకున్నాను రా బాబా అంటున్నాడు. అసలు ఈ సిచ్యువేషన్ నాకు నవ్వు వచ్చి కొద్దిగా వెనక్కి వచ్చి కొద్దిగా దగ్గులాగా యాక్ట్ చేసుకున్నాను. ఆ పాస్టర్ గారిని అడిగాను, ఏంటి పాస్టర్ గారు అంటే, అడిగినోడు చెవుడోడేనండి, చెప్పినోడు చెవుడోడేనండి అన్నాడు. అవునా అన్నాడు. సరే మరి ఎందుకు అలా కోపం అంటే, వాళ్ళ మాటలు వాళ్ళకి వినబడవని వాళ్ళకి లేదండి, వాళ్ళ మాటలకి పక్కన ఉన్నోడు ఎవడైనా నవ్వితే వాళ్ళకి గొప్ప కోపం అండి, సంఘాలు కూడా మానేసిన రోజులు ఉన్నాయా అన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడూ మనతో మాట్లాడే దేవుడు. అది ఎలాంటి సందర్భాల్లో అయినా ప్రభువు మనతో మాట్లాడుతాడు. అందుకే
వాక్యము జీవ ఆహారముగా, జీవము కలిగినదిగా, జీవము కలిగినట్టు వాడే మాట్లాడగలుగుతాడు. మృతుడైనట్టు వాడు మాట్లాడలేడు. మన పితరుల్లో, మన తాతయ్యలో, అమ్మమ్మలో, లేదా వారి తల్లిదండ్రుల్లో వాళ్ళందరూ మృతులైపోయారు. ఒకవేళ మనల్ని మన తాత ఒడిలో ఎక్కువగా ఉన్న మన తాత ఒకవేళ మరణిస్తే, ఆయన మరణించిన తర్వాత మాట్లాడలేడు. ఆయన బ్రతుకున్నప్పుడు మాత్రం మనతో మాట్లాడేవాడు, మనకు ఆహారం తెచ్చేవాడు, మనతో కబుర్లు మాట్లాడేవాడు. మరణం తర్వాత ఆయన మనతో మాట్లాడలేడు, ఎందుకంటే జీవం లేదు కాబట్టి. కానీ వాక్యము జీవము కలిగింది. నా ముందున్న సేవకులతో మనతో మాట్లాడుతుంది, నాతో మీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. నా వెనక ఎవరైనా సేవకులు వస్తే వారితో కూడా మాట్లాడుతుంది. అది మాట్లాడినప్పుడు మనము కోపంగానో, అది మాట్లాడుతున్నప్పుడు మనము నవ్వడంగానో అది చేస్తే మనలో ఆ ఫలము ఫలింపు లేనట్టే. రండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉంది. ఏమని అనంటే, ఆలకించుడి పట్టణములో ఏ ధ్వని, అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. జాగ్రత్తగా వాక్య పరిశీలన మనము చేస్తే ఒకే వచనములో 3 స్వరాలు ఈ భూలోకంలో వినబడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనంలో ఒకే వచనంలో 3 స్వరాలు వినబడుతూ ఉన్నాయి. 1, పట్టణములో అల్లరి స్వరము వినబడుతుంది. 2, అదే పట్టణములో దేవాలయపు స్వరము వినబడుతుంది. 3, అదే పట్టణములో యెహోవా శబ్దము వినబడుచున్నది. ఈ 3 మాటలను ఈరోజు మన వాక్య ధ్యానముగా నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియ వాక్యం వింటున్న శ్రోతలు లేదా సంగమ, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం తప్పనిసరిగా వినాలి. ఇక్కడ రాయబడిన వాక్య లేఖన భాగంలో మొదటి స్వరము, అందరూ చెప్పండి, అల్లరి స్వరము. 2వ స్వరము దేవాలయపు స్వరము. 3వ స్వరము దేవుని స్వరము. జాగ్రత్తగా మరొకసారి ఈ మాట చెప్తున్నాను. మొదటిది అల్లరి స్వరము, 2వది దేవాలయపు స్వరము, 3వది దేవుని స్వరము. నా ఈ టైంలో ఒక వ్యాపారం పెట్టాం అనుకుందాం. మనలో ఉన్నట్టు వారు ఎవరో ఒక వ్యాపారం పెట్టాం. సపోజ్ నేనే పెట్టాను, ఒక వ్యాపారం పెట్టాను. కొన్ని లక్షల రూపాయలు, వేల రూపాయలు పెట్టి ఒక చిన్న షాప్ పెట్టాము అనుకుందాం. మనకు అర్థం అవడానికి, వాక్యం విన్న శ్రోతలకు అర్థం అవ్వడానికి ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాం. ఒక చిన్న బడ్డీ లాంటిది ఏర్పాటు చేసుకొని ఒక 50,000, 1,00,000 రూపాయలు, లేదా ఒక 10 లక్షల రూపాయలు స్తోమతను బట్టి ఆ షాపును పెట్టుకున్నాం. ఆ షాపు దివాలా తీసింది. ఉన్న ఇంటి మీద అప్పులు తెచ్చేసాం, ఉన్న షాపు మీద లోన్ పెట్టేశాం, బ్యాంకుల్లో డబ్బులు తెచ్చేసాం, ఏదో ఒకలాగా బిజినెస్ అవుతుంది కదా అని. అయితే మొత్తానికి దివాలా తీసేసాం. అప్పుడు వీడు ఇంటిలో కూర్చొని ఉన్నాడు. షాప్ నడవలేదు, షాప్ కూడా క్లోజ్ చేసేసాం. అదే సమయంలో బాగా తలనొప్పుగా ఉంది అని ఒక పాలు ప్యాకెట్ తీసుకురావడానికి ఆ వీధిలో గుండా నడుచుకొని వెళ్తున్నాం. అక్కడ చాలామంది కూర్చొని ఉంటారు, ఒక 4, 5, 10 మంది. ఆ కూర్చున్న సమయంలో ఎవరైతే దివాలా తీసినట్టు వ్యక్తి, ఎవరైతే ఈ అప్పు అయిపోయిన వ్యక్తి, ఎవరైతే సమస్యలతో ఉన్నట్టు వ్యక్తి నడుచుకొని వెళ్తూ ఉంటాడో, ఆ పక్కనున్న 4 ఏమాత్రం కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ దివాలా తీయబడి నష్టపోయి సమస్యలతో ఉన్న చూసి
అదిగోరా వస్తున్నాడు. ఈడి బిల్డప్ ఇంత అంత కాదురా, ఈడి ఎక్స్ట్రాలు ఇంత అంత కాదురా, ఈడికి షాప్ ఉన్నప్పుడు మామూలుగా లేదురా, ఈడు ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదురా అని ఈ నలుగురు వ్యక్తులు కూడా ఒక అల్లరి స్వరాన్ని పుట్టిస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ వీడు పోతున్నది కొట్టుకుపోయి ఒక పాలు ప్యాకెట్ తెచ్చుకొని మరగబెట్టుకొని తలనొప్పుగా ఉంటే టీ తాగి, ఒకవేళ వాడు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడా నా పరిస్థితి ఏంటి, దెయ్యాన్ని నమ్ముకుంటే దెయ్యమా నా పరిస్థితి ఏంటి అని వాడి బాధలో వాడు ఉంటాడు. కానీ ఇక్కడ ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఉంటారే, వీళ్ళేంటంటే వాళ్ళు షాపు మొదలుకొని వాడి దివాలా తీసినంత వరకు ఆ క్షణంలోనే మాట్లాడేసుకుంటారు. ఆ స్వరం వీడికి వినబడుతుంది. కానీ ఏం చేస్తావు, నా పరిస్థితి ఎలాగైపోయింది అని పక్కనుంటూ నడుచుకొని వచ్చేస్తాడు. ఇది అల్లరి స్వరం. రెండోది ఏ స్వరం ఉంది అక్కడ? దేవాలయపు స్వరం. అంటే మీరు అనుకున్నట్టుగా దేవాలయం అంటే మనకేం గుర్తొస్తుంది? అన్యులైతే గుడో, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకైతే చర్చో, ఇది అనుకుంటాం దేవాలయం అంటే. అది కాదు. నేను ఈ మాట చెప్పకూడదు. మా కజిన్ బ్రదర్లో ఒకడు ఉండేవాడు, ఆ పేరు కూడా చెప్పను. వాడు చాలా మంచి ప్రేమికుడు. ఆడికి నిత్యం ఏదో ఒక ప్రేమ ఉండాలి, ఏదో ఒక స్త్రీలో ప్రేమలో ఉండాలి. బహుశా ఆడు చాలామందిని ప్రేమించాడు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. నేను వైజాగ్ వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గర టేప్ రికార్డర్ ఉండేది. ఆ టేప్ రికార్డర్ క్యాసెట్లలో సినిమాల్లో ఉన్న చాలా సినిమా పాటలు, లవ్ సాంగ్స్ అంటారు, అవి ఆ క్యాసెట్ వాడి దగ్గర ఉండేది. నేను ఎప్పుడు వెళ్ళినా ఆడొక పాట వేస్తూ ఉండేవాడు, హృదయం అనే కోయలలో నిన్ను కొలిచానే ఒక దేవతగా అని. ఈ పాట వేస్తూ ఉంటే నాకేం అర్థమయ్యేది కాదు. అసలు ఈ పాట ఎందుకు వేస్తున్నాడా అనిపించేది. ఆ తర్వాత అర్థమైంది, ఏమనంటే వాడు ప్రేమించే అమ్మాయిని చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఓహో బహుశా వీడు ఆమెను ప్రేమించాడు, మా వదిన గారిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడులేండి. అందుకే వీడు యేసుప్రభుని నమ్ముకున్నా సరే వీడు ఎక్కడ కోవులు కట్టేశాడు, ఎక్కడ గుడిని కట్టేశాడనంటే వాడు హృదయంలో ఆ అమ్మాయికి ఒక కోవెలను, ఒక గుడిని కట్టేశాడు. కట్టేసి ఆ హృదయం అనే కోవెలలో, హృదయం అనే గుడిలో ఆమెను దేవతగా స్వీకరించేశాడు. బహుశా మనం కూడా వస్తువుల మీదో, ఇంటుల మీదో, లేదా బంగారం మీదో, డబ్బు మీదో ఏదో ఒక కోవిల, ఏదో ఒక గుడి మన హృదయంలో ఉండిపోతుంది. రైట్? నా భాష అర్థమవుతుందా? ఏదో ఒక గుడి మన హృదయంలో కట్టేసుకుంటాం. అది ఏ గుడైనా. ఈ రెండు స్వరాలు చాలా ప్రమాదం. ఒకటి అల్లరి స్వరము చాలా ప్రమాదం. రెండోది కోవెల స్వరము కూడా చాలా, గుడి స్వరము కూడా చాలా ప్రమాదం. అయితే మూడో మాట ఉంది అక్కడ, ఏమన్నానంటే యెహోవా స్వరము, అంటే దేవుని స్వరం. ఇది చాలా తక్కువ సార్లు మనతో మాట్లాడుతుంది. చాలా తక్కువ సార్లు మనతో మాట్లాడుతుంది. ఎలాగుంటుందో తెలుసా? ఓ పెద్ద పెళ్లి మేళం మన చర్చ్, ఇప్పుడు మన ఇంటి ముందు నుండి, మన చర్చ్ ముందు నుండి వెళ్ళిపోయింది అనుకో, దబ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. చిన్న మైక్ సెట్ మంది, గట్టికి కొడితే ఈ ఊరి ఈ కాలనీ చివరకు కూడా వినపడదేమో, ఈ లైన్స్ కిందకు కూడా వినపడదేమో. కానీ ఆ పెళ్లి సౌండ్ వెళ్తున్నప్పుడు మన ప్రార్థన అదే టైంలో ఆపితే, కాసేపు ఆకొచ్చు కదా పాస్టర్ గారు, ఎంత పెద్ద సౌండ్ ఎట్టేశారేంటి, కొద్దిగా ఇబ్బందిగా ఉంది మాకు అంటారు. దేవుని స్వరం చాలా మెల్లగా, దేవుని స్వరం సమయోచితంగా, దేవుని స్వరం కావలసినప్పుడు మాత్రమే మాట్లాడుతుంది. అది మాట్లాడినప్పుడు మనం విన్నామా, మన జీవితం 3 పువ్వులు 6 కాయలే, లేదా 6 కాయలు 3 పువ్వులే. కాదు, దేవుని స్వరం వినబడుతున్నప్పుడు మనం వెళ్ళలేదనుకోండి, మొదట నీకున్న స్థితిని తీసి రెండో స్థితిలోకి వెళ్ళేటప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది, ఎందుకురా మనం ఇన్ని రోజు అల్లరి స్వరాన్ని విన్నాం, ఎందుకురా మనం ఇన్ని రోజులు ఏ స్వరం అది?
దేవాలయపు స్వరాన్ని మనసులో పెట్టుకున్నాం అని అప్పుడు గుర్తుకొస్తుంది. ఈలోపు మన జీవితం సగం నాశనం అయిపోవచ్చు. అలాంటి సిచ్యువేషనే ఊరకనే నేను చెప్పలేదు. ఇలాంటి పరిస్థితే బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబానికి వచ్చింది. రండి, దేవుని యొక్క సన్నిధానంలో చాలా సుపరిచితమైన అందరికీ తెలిసిన గ్రంథం రూతు గ్రంథం. ఏంటి రూతు గ్రంథం అనంటే కథా నాయకురాలు రూతు. కథా నాయకురాలు రూతు. రూతు యొక్క జీవితంలో అసలు క్యారెక్టర్ మరొకరు ఉంటారు. ఎలిమెలెక్ అని అంటే ఎవరికి తెలియదు పెద్దగా, కానీ ఎలిమెలెక్ యొక్క భార్య నయోమి అంటే చాలామందికి తెలుసు. ఎందుకంటే అత్తే ఆ కుటుంబానికి ఆధిపత్యం వహించేది. భర్త కన్నా అత్తే ఆధిపత్యం వహించేది ఎక్కువగా. రూతు గ్రంథంలో నయోమి అంటే ఎక్కువ తెలుస్తుంది, కానీ ఎలిమెలెక్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కాబట్టి నయోమి తన జీవితంలో ఎలిమెలెకును కలిగి, నయోమి తన జీవితంలో తన భర్త యందు 2 మగపిల్లలను కని ఉంది. ఆ 2 మగపిల్లలు పేర్లు హమ్లోను, కిల్యోను అని 2 పిల్లలు. హమ్లోను, కిల్యోను అనే 2 పిల్లలు కూడా, మహలోను, కిల్యోను అనే 2 పిల్లలు కూడా కలిగి చిన్న ప్రాయము నుండే యవనస్తులుగా రూతు గ్రంథంలో ఉన్నారు. అయితే వీరు బెత్లెహేములో వీరు బ్రతుకుతూ ఉన్నారు. మహలోను, కిల్యోను అని 2 కూడా యవనస్తులుగా వచ్చినప్పుడు, కొంత వారికి ప్రాయం వచ్చినప్పుడు, ఆ ప్రాంతం 300 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశాన్ని న్యాయాధిపతులు ఏలేవారు కాబట్టి కొంత కరువు ప్రాంతముగా బెత్లెహేము మార్చబడింది. బెత్లెహేములో కరువు వచ్చేసింది. ఎంతగా అంటే క్రమక్రమంగా చాలామంది మరణాలు, క్రమక్రమంగా ఆకలి దప్పుకులు. ఒకవేళ అనేక మంది వీళ్ళతో పాటు బయట ప్రాంతాలకు వలసగా వెళ్ళిపోయారేమో, దాంట్లో రాయలేదు. కానీ ఇమాజినేషన్ చేసుకోవాలనుకుంటే, ఊహా చిత్రాన్ని మనము ఊహించుకుంటే, బైబిల్ గ్రంథంలో నయోమి యొక్క జీవిత చరిత్రను మాత్రమే రాశారు. మహలోను, కిల్యోను 2 కూడా తన తండ్రి, తన తల్లి నలుగురు కూడా బెత్లెహేము దేశాన్ని వదిలిపెట్టి మోయాబీల దేశానికి వెళ్ళిపోయారు. మోయాబీ దేశానికి వెళ్ళిపోయిన మొత్తం 10 సంవత్సరాల్లో వాళ్ళ జీవిత చరిత్ర ఏమైంది అని అంటే, ఎలిమెలెకు నయోమి యొక్క భర్త చనిపోయాడు. ఆయన చనిపోకముందే, ఆయన బ్రతుకున్నప్పుడే వాళ్ళిద్దరు కుమారులకు కూడా నయోమి ఏం చేసిందంటే, వారు ఏదైతే వలసలో వెళ్ళారో మోయాబీలు దేశం, ఆ మోయాబీలు దేశంలోనే మహలోనుకును, కిల్యోనుకును కూడా పెళ్లి చేసింది 2 స్త్రీలను. అయితే వాళ్ళ పేరుల్లో మొదటిదిగా వార్ప, రెండోదిగా రూతు. వీళ్ళిద్దరూ కూడా మహలోనుకు, కిల్యోనుకు భార్యలుగా వచ్చారు. కొన్ని దినాలు గడుస్తూ ఉంది. సడన్గా ఎలిమెలెకు చనిపోయాడు. తన భార్య అయిన నయోమి బాధలో ఉంది. దేశం కాని దేశం వచ్చాం, ప్రాంతం కాని ప్రాంతం వచ్చేసాం. మా అత్త చెప్పింది కాబట్టే బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయాం అని వీళ్ళిద్దరూ కూడా, మామగారు చనిపోతే 2 కోడళ్ళు కూడా, 2 కుమారులు కూడా ఏడుస్తూ ఉన్నారు, నయోమిని ఓదారుస్తూ ఉన్నారు. ఈ ఏడుపు ఇంకా మరవక ముందే, ఈ దుఃఖదినం ఇంకా మరవక ముందే బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటనంటే, నయోమి యొక్క 2 మగ పిల్లలు కూడా చనిపోయారు. అప్పుడు నయోమి చాలా బాధపడుతూ ఉంది. అసలు ఈ దేశంలో మనకి తెలిసినట్టు వారు లేరు. ఈ దేశంలో మనకి ఎవరు కూడా ఆదరణ ఇచ్చేవారు లేరు. భర్త చనిపోయాడు అనుకున్నాం, భర్తతో పాటు 2 పిల్లలు కూడా చనిపోయారు.
నయోమికి ఏ స్వరం వినబడిందంటే ఆ టైంలో బెత్లెహేములో ఉండేటప్పుడు దేవాలయపు స్వరము. చెప్పండి, ఏ స్వరము? యెషయా గ్రంథం 66 అధ్యాయం 6 వచనంలో చెప్పినట్టు దేవాలయపు స్వరము. ఆమె హృదయములో ఏమి నిండిపోయిందంటే బయటి దేశానికి పోవాలి, బయటి దేశంలో ఉండాలి, బయటి దేశంలో తిండి సంపాదించుకోవాలి, బయటి దేశంలో బట్టలు సంపాదించుకోవాలి, బయటి దేశంలో కార్లు సంపాదించుకోవాలి, బయటి దేశంలో బెత్లెహేములో ఉన్నంతగా కూడా ఔన్నత్యముగా గొప్పగా బ్రతకాలి. ఇది దేవాలయపు స్వరము. మనకెప్పుడు కూడా అదే ఆలోచన ఉంటుంది. మనం గొప్పవారిగా ఉండాలి, మనం ధనవంతులుగా ఉండాలి, మన మాట 10 మంది మీద చల్లాలి, మన కాళ్ళ కింద 10 మంది ఉండాలి, మన చెప్పు చేతుల్లో 10 మంది ఉండాలి. ఐయామ్ అనే ఒక గర్వం మనలో వచ్చేస్తుంది. ఇదే దేవాలయపు స్వరం. ఇదే దేవాలయపు స్వరం. ఎందుకనంటే దేవుని స్వరాన్ని వినం కాబట్టి ఏదొక స్వరాన్ని వెనక మనం వెళ్ళిపోతూ ఉంటాం. నయోమి పరిస్థితి కూడా అంతే. దేవాలయపు స్వరాన్ని వింది. తిండి లేదు, అయితే ఏముండాలి? మనకి తిండి ఉండాలి. ఇది దేవాలయపు స్వరం. ఒక కోవిలను కట్టుకుంది, ఒక గుడిని కట్టుకుంది, బట్ట సంపాదించాలి, తిండి సంపాదించాలి, బంగారం సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, పరువు సంపాదించాలి. ఇది దేవాలయపు స్వరం. బెత్లెహేములో ఉంది, కానీ మిగతా ప్రజల్లాగా ఆకలి దప్పులు కలిగి మనం బ్రతుకుతాం అనుకోలేదు. గ్రామం విడిచింది, పట్టణం విడిచింది, దేశాన్ని విడిచింది, దేవాలయపు స్వరాన్ని ఇమాజినేషన్ చేసుకుంది. ఏదో ఒక రోజు మరలా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, అమ్మో నయోమో నీ జీవితం ఎంత గొప్పదైపోయిందా అని నన్ను పొగిడే విధంగా ఉండాలనుకుంది. ఎందుకనంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నయోమి వినలేదు. మనలో కూడా అదే కథలు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినాం. ఎందుకో తెలుసా? ఆడు మన పాస్టర్ కాదు కదా, ఆడు మన ముందు ఎలాగొచ్చాడో మనకు తెలియదా, ఆడు ఎలా ఉన్నాడో మనకు తెలియదా. ఇది మనకు చాలా ఎక్కువైపోద్ది. వాస్తవానికి ఈరోజు నేను ఎలా మాట్లాడుతున్నాను అంటే, ఒకవేళ నా జీవితంలో దేవుని ప్రణాళికే లేకపోతే కోవిడ్లో చచ్చిపోయి ఉండేవాడిని. కార్ల మీద ఉదయం రాత్రి ప్రయాణం చేస్తుంటాం, చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే చిన్న పని చేసుకోగానే స్టేటస్ పెట్టుకుంటారు. ప్రతిరోజు కూలి పనికి వెళ్ళేవాడు పార పట్టుకొని కత్తి పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఆ రోజు నేను నా కత్తి పట్టుకొని వెళ్ళాను ఫ్రెండ్స్ ఈరోజు పనికి, నేను నా కర్ర పట్టుకొని వెళ్ళాను ఫ్రెండ్స్ నా పనికి. కూలి పనికి పోయినాడు స్టేటస్ పెట్టవసరం లేదు. దేవుని పని చేసిన మనం కూడా ఒక కూలి పని లాంటి వాళ్ళం. మనకి ఎన్ని డిగ్నిటీలు ఉన్నా, ఎన్ని సూట్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా ఆయన పని చేసిన వాళ్ళం. మనకెందుకు స్టేటస్లు? ఆయన పని చేసుకుంటే చాలు. ఏదో అవసరతను బట్టి ఇన్ఫర్మేషన్ ఉండాలంటే తప్పనిసరిగా పెట్టుకోవాలి తప్ప అదే పని మీద ఉండకూడదు మనం. సో కాబట్టి ఇది ఏ మాటకు చెందుతుందనంటే, ఏ మాటకు? దేవాలయపు శబ్దానికి, దేవాలయపు స్వరానికి బానిసలు అయిపోయినట్టు వారు. ఒక మాట చెప్తా, నేను నా జీవితంలో ఎదుర్కొన్న సిచ్యువేషన్. సహజంగా ఒక పెద్ద కమ్యూనిటీ నుండి, ఎందుకు కులాన్ని మెన్షన్ చేయను, కానీ ఒక పెద్ద కులం నుండి మన చర్చిలోకి ఒక ఆమె వచ్చింది. ఆమె నిత్యం దగ్గుతూనే ఉండేది, మామూలుగా కాదు. అప్పుడు మందిరం కూడా కట్టలేదు, పాక ఉండేది. ఆ పాక బాగా చెదలు పట్టేస్తే అప్పుడు సంఘ సభ్యులు ఎక్కువ మా ప్రాంతంలో. మా ఇంటిలో పెట్టుకునేవారు. ముందు రూమ్ నిండిపోయిన తర్వాత అప్పుడు రెండో రూమ్లో మా మంచాలు గట్ట ఉండే, కానీ ఆ రెండో రూమ్లో కూర్చుండేవారు. అయితే అంత జనాభా ఉన్న సమయంలో ఈమె ప్రభువుని నమ్ముకుంది. ఎవరో చెప్పారు, పలానా ఏలియా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థత జరుగుతుంది, అద్భుతం వస్తుంది దేవుని దగ్గరికి వెళ్తే అని. సరే, అప్పటికే 3-4 మందిరాలు ఉన్నాయి ప్రాంతంలో, కానీ మొదటి విశ్వాసంలోకి నడిపించగలిగింది మన సంఘమే కాబట్టి, మన పరిచర్య కాబట్టి వచ్చారు. చాలా దగ్గుతూ ఉండేది. దగ్గుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆఖరికి ఆమె ఒక ముసుగేసుకొని ఒళ్ళంతా పాడైపోయి శరీరంలో ఉన్న షేపులు ఏమీ లేకుండా బక్క చిక్కిపోయి దగ్గుతూ ఉంటే, ప్రార్థన అయిన తర్వాత అడిగాను, ఏంటమ్మా వచ్చిన కాడి నుంచి వాక్యం సౌండ్ కన్నా నువ్వే ఎక్కువ దగ్గుతున్నావు అంటే, పాస్టర్ గారు నాకు టీబీ ఉందండి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, చాలా ఎక్కువ అయిపోయిందని అన్నారు, ఏం చేయాలో అర్థం అవడం లేదు, ప్రభువుని నమ్ముకుంటే తగ్గుతుందంట
అని అన్నారు. సరే అమ్మ వచ్చి కూర్చో. అయితే ఆమె సాక్ష్యం చెప్పింది. నేను పడుకునే మంచం మా ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టేశారు, నేను తిన్న కంచం పక్కన పెట్టేశారు, నాకు ఒక గ్లాస్ పెట్టేశారు, ఆఖరికి టీ తాగాలనుకున్నా నాకు ఒక గ్లాసులో పెడుతున్నారు. ఇది అంటువ్యాధి అంటండి అన్నారు. సరే, సంఘంలో ఉన్న వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉండేవారు. అయితే నా ఎదుటుగా అప్పటికి ఎలాంటి పోడియాలు ఏమీ లేవు, నా ఎదురుగా ఆమెను కూర్చోబెట్టుకొని అక్కడ అలాగా ఆమె దగ్గుతూ ఉండేది. ఆమె ఒక మాట చెప్పింది, నా కంచంలో తిన్నా లేదనుకుంటే నేను దగ్గినప్పుడు ఆ తుపర ఒకవేళ వాళ్ళ మీద పడినా లేదా ఆ రోగం వాళ్ళకు వస్తుందంటండి అని కూడా క్లియర్గా చెప్పింది. అయితే నేను నా ముందు అలా కూర్చోబెట్టించుకొని వాక్యం చెప్పేవాడిని, ప్రార్థన చేసేవాడిని. అలాగ ఆరాధనలు జరుగుతూ ఉండే. ఒక 3 నెలలు గడిచింది. దేవుడు ప్రభు ఆమెకి వాడుతున్న ట్యాబ్లెట్ని బట్టో ఆమెకున్న విశ్వాసాన్ని బట్టో స్వస్థత వచ్చింది. ఆ తర్వాత ఒక 6 నెలలు గడిచింది. ఆమె సంఘానికి రావడం మానేసింది. నేను అడిగాను ఏంటనంటే ఆమె నాకు కనబడింది. అమ్మా ఏంటి సంఘానికి రావడం మానేసో అన్నాను. అంటే పాస్టర్ గారండి, మీరు ఇంట్లో కదా ప్రార్థన నడుతున్నారు, నాకు చాలామంది చెప్పారు ఏమనంటే ఆ పాస్టర్ గారికి సంఘం లేదు, ఇంట్లో ప్రార్థన నడుతున్నాడు, ఇంట్లోనేం దేవుడు ఉంటాడు అన్నారండి అన్నది. ఓహో అవునా అన్న. సరే అమ్మా, మరి ఎక్కడికైనా వెళ్తున్నావు అంటే వెళ్తున్నాను పాస్టర్ గారు, పక్కనున్న పాస్టర్ గారు ఉన్నారుగా, అక్కడ పెద్ద సంఘం ఉందిగా, అక్కడ కాంగోలు ఉన్నాయి, జాజులు ఉన్నాయి, ఇంకేయో మువ్వలు ఉన్నాయి, అబ్బా భలే ఉజ్జీవంగా ఉంటుంది అనుకోండి, మనలాగా కాదండి, అక్కడికి వెళితే అబ్బా గొప్ప ఉజ్జీవంగా ఉందండి అంది. ప్రైజ్ లార్డ్ తల్లి, మంచిదే అనుకున్నాను. తదుపరి ఆమె టీబీతో ఉందని చెప్పి తన భర్త వదిలేశాడు. అప్పుడు ఆ తర్వాత మళ్ళా వివాహం చేసుకుంది. ఎక్కడానంటే ఒక ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంలో ఒక దేవస్థానంలో వివాహం చేసుకుంది. వివాహం అయిన తర్వాత అడిగాను, ఏమమ్మా మరి నా దగ్గర బాప్తీసం తీసుకున్నావు, మన మందిరానికి వచ్చావు, మన ఇంటిలో ప్రార్థనకు వచ్చావు, మరి పక్క మందిరానికి వెళ్ళానన్నావు, అక్కడ ఉద్యోగం తాండవం ఆడుతుంది అన్నావు, మరి ఇదేంటి తల్లి, మరొక ప్రభువుని నమ్ముకున్నోని చేసుకోవాలేమో కదా, మరి మీరు పెద్ద కులస్తులు కదా, కులం తక్కువ అని చేసుకోలేదు, ఆస్తి తక్కువ ఉన్నోని చేసుకోలేదు, మరి ఏదో పుణ్యక్షేత్రంలో చేసుకున్నామని అన్నాను, ఈరోజు ఈ బొట్టు ఏంటి, ఈ గాజు ఏంటి అని అడిగాను. మామూలుగా అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏం చెప్పిందో తెలుసా? చివరిలో, పాస్టర్ గారండి, ఆ ఇంట్లో పేదనలో అయినా నాకెంతో ఆనందంగా దేవుడితో గడిపినట్టు ఉండేదండి, ఆ చర్చికి వెళ్ళాను కదా, పెద్దగా ఏం పట్టింపు లేదండి, ఇంట్లో వాళ్ళు కూడా ఇంక సార్లే రోగం తగ్గిపోయింది కదా, మరి దేవుడిని ఎందుకు నమ్ముకోవడం, పెళ్లి చేసుకో అన్నారండి. ప్రత్యక్ష సాక్షి ఈరోజు ఉంది మా ఊర్లో, మా గ్రామంలో, మా ప్రాంతంలో. ఏంటిది? దేవాలయపు స్వరం. ఏంటిది? దేవాలయపు స్వరం. ఏమీ లేనప్పుడు దేవుడు నాకున్నాడో, ఏమీ లేనప్పుడు దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు అని అనుకుంటాం. ఒక్కొక్కసారి విశ్వాసంగా ఉంటే, విశ్వాసం తప్పిపోతే దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటాం. లేదనుకుంటే పలానా వాళ్ళు నేను వెళుతూ ఉంటే ఎలా మాట్లాడుతున్నారు, నేను నడుస్తూ ఉంటే పలానా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నా జీవితం కోసం మాట్లాడుతున్నారు, నా కుటుంబం కోసం మాట్లాడుతున్నారు, నా వ్యాపారం కోసం మాట్లాడుతున్నారు, నా బతుకు కోసం మాట్లాడుతున్నారు, అల్లరి స్వరాన్ని విని ఈ జీవితమే వేస్ట్ అనుకుంటున్నాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అదే దేవాలయపు స్వరం మధ్యలో నుండి, అదే అల్లరపు స్వరం మధ్యలో నుండి మరొక స్వరం వినబడుతుంది. ఏంటో తెలుసా? దేవుని స్వరం. నీవు దేవాలయపు స్వరాన్ని వింటున్నావు, అల్లరి స్వరాన్ని వింటున్నావు, కానీ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మనకంత భక్తి లేదు. పాట ఉంది, మాట ఉంది, యాక్టింగ్ ఉంది, నటన ఉంది, కానీ భక్తి లేదు. భక్తి లేకపోవడం వల్ల అల్లరి స్వరం వినబడుతుంది,
దేవాలయపు స్వరం వినబడుతుంది, కానీ దేవుని స్వరం వినడానికి ఇష్టపడం. ఏమనంటే, రేయ్ నా ఎంత పాటాడు ఎవడున్నాడు రా అంటాం. నయోమి కూడా అదే సిచ్యువేషన్. భర్తను పగ నీకేం తెలుసయ్యా, దా వదిలేసి వచ్చే బెత్లెహేము, నీ తండ్రి ఇల్లు, నీ కుటుంబీకులు ఇల్లు వదిలేసి వచ్చేయి, బయట దేశానికి వెళ్దాం, అక్కడ కొన్ని సంవత్సరాలు ఉందాం, పిల్లలకు పెళ్లి చేద్దాం, మంచి కారు మీద మన ఊర్లో దిగితే ఎలాగుంటుంది తెలుసా, మనల్ని చూసి జనాలు ఏమనుకుంటారో తెలుసా. ఏముంది నయోమి కంటే భక్తి లేదండి. జనాలు మన గురించి ఏమనుకుంటున్నారా అనేది దేవాలయపు స్వరం కావాలా. రండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి. నేను ఇంతవరకు 6 వచనాల విషయాలు నేను కథారూపంగా చెప్పేశాను. నయోమి యొక్క భార్య, నయోమి యొక్క భర్త, నయోమి యొక్క 2 పిల్లలు, వారు బెత్లెహేములో ఉండడం, బెత్లెహేములో నుండి మోయాబు దేశం రావడం, నయోమి భర్త చనిపోవడం, నయోమి భర్త బ్రతుకున్నప్పుడే 2 బిడ్డలకు వివాహం చేయడం, నయోమి బిడ్డలు 2 కూడా మరలా చనిపోవడం, కోడలు కలిగిందే ఉన్నప్పుడు ఇప్పుడు 6వ వచనం నుండి తన జీవితంలో సగ జీవితం కాదు 90% తన జీవితం ముగిసిపోయింది కథ. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ నయోమి జీవితంలో నుండి వస్తున్న మాటలు ఈరోజు మన వాక్య పాఠం. తక్కువ సమయంలో ముగించాలనుకుంటాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు మనం మాట్లాడుకుందాం. 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినును గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడలను ప్రయాణమయ్యారు. దేవుని బిడ్డలారా, నయోమికి ఒక స్వరం వినబడింది, నయోమికి ఒక మాట వినబడింది. మీరు బెత్లెహేముల నుండి వచ్చేసారు కదా, మోయాబు దేశంలో ఉన్నారు కదా అని మోయాబు దేశంలో ఉన్నట్టు వారు ఒకరెవరో చెప్పారు. బెత్లెహేములో మరలా భోజనం దొరుకుతుందంట, బెత్లెహేములో కరువు లేదంట. నయోమి, నువ్వు చాలా బాగా వచ్చావు ఇక్కడికి, నీ భర్త, నీ 2 పిల్లలు, అబ్బా నీ కుటుంబం బాగుండేది. ఇప్పుడు నీ జీవితం ఏమైపోయింది నయోమి, నువ్వు తెల్ల చీర కట్టుకొని మా ముందు నడుస్తూ ఉంటే నీ ముఖం మాకు చూడాలంటే ఇబ్బందిగా ఉంది. అంత తెల్లవారిసరికి నువ్వు బయటకు రాకు, ఎందుకంటే నీ ముఖం చూస్తే మంచిది కాదు కదా, శుభం కాదు కదా అని అల్లరి స్వరము నయోమి అప్పటికే మోయాబు దేశంలో వింటుంది. అయితే ఈ సమయంలో తన 2 కోడళ్ళు పిలిచి అంటుంది ఏమనంటే, మన సొంతూరులో అంట దేవుడు మరలా మంచి భోజనాలు పెట్టి మంచి పంటలు పండి మంచి పానీయం దొరుకుతుందంట, అయితే మనం వెళ్ళిపోతే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను అని 2 కోడళ్ళు పిలిచి చెప్పింది. చెప్తే అప్పుడు కోడళ్ళు ఏమంటున్నారో తెలుసా, 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలములో నుండి ఆమెతో కూడా తన 2 కోడలను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గం వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్ళను చూచి అక్కడ అంది ఏమనంటే, ఆమె జీవితంలో ఆలోచించింది, ముగ్గురు వెళ్ళిపోదామని అనుకుంది, కానీ మళ్ళీ రాత్రేనంతకు ఆలోచించి ఉంటుంది. ఏమనంటే, నాతో పాటు నా 2 కోడళ్ళు తీసుకెళ్తే ఏంటి ప్రయోజనం? నయోమి జీవితానికి ఒక గ్యారంటీ లేదు. నయోమి బెత్లెహేములో ఉండేటప్పుడు ఒక గ్యారంటీ జీవితం ఉంది. భర్త ఉన్నాడు, బెత్లెహేములో సొంత ఇల్లు ఉంటుంది, బెత్లెహేములో పొలం కూడా ఉండుంటుంది, బెత్లెహేములో ఒకవేళ వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు, బెత్లెహేములు ఉండేటప్పుడు తన భర్తతో పాటు యవ్వనస్తులైన వాళ్ళ 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక గ్యారంటీ లైఫ్ నయోమికి ఉంది. కానీ 8వ వచనంకి వచ్చేసరికి నయోమి జీవితంలో గ్యారంటీ లేని లైఫ్ అయిపోయింది. గ్యారంటీ లేని లైఫ్ అయిపోయింది. ఏ అంటే దేవాలయపు స్వరాన్ని నమ్ముకున్నట్టు వారు, ఏ అంటే అల్లరి స్వరాలతో కూడినంటి వారు. దేవుడు మనల్ని ప్రేమించినంత వరకు బహుశా సంతోషంగానే ఉంటాం,
దేవుని మనం విడిచిపెట్టి దేవాలయపు స్వరాన్ని, మా సహోదరుడు ఒకడు హృదయం అనే కోవిలలో కొలిచానే, నా హృదయములో నీకు కోవిలు కట్టానే, నా హృదయములో నీకు గుడి కట్టానే అని పాట వేసుకున్నప్పుడు మనం కూడా తిండికో, పరువుకో, బట్టకో, ఆస్తికో, కులానికో, వర్గానికో ఏదో ఒక కోవిలు కట్టుకుంటాం కదా గుడిలో. అప్పుడు దేవుడు నీతో ఎడబాటయ్యి నీకు కనబడే విధంగా, నీకు నీ జీవితం కనబడే విధంగా దేవుడు వదులుతాడు. అప్పుడు నీ జీవితం ఏంటో తెలుస్తుంది. నయమే జీవితంలో గ్యారెంటీ కలిగిన జీవితం 8వ వచనానికి వచ్చేసరికి మోయాబీల దేశంలో గ్యారెంటీ లేదు. ఆరోగ్యం ఉన్నప్పుడు వినం, టీవీ చూస్తాం. ఆరోగ్యాలు ఉన్నప్పుడు వినం, సీరియల్స్ చూస్తాం. ఆరోగ్యం ఉన్నప్పుడు వినం, గుర్రంలా పరిగెడతాం. ఆరోగ్యం ఉన్నప్పుడు వినం, గాడిదలాగా మాట్లాడుతాం. ఆరోగ్యం ఉన్నప్పుడు వినం, కుక్కలాగా అరుస్తాం. మన జీవితంలో అన్నీ పోయిన తర్వాత నయోమిలాగా 8వ వచనంలో మాట్లాడుతాం. ఇద్దరు కోడళ్ళు పిలిచి అంటుంది నయోమి, ఏమంటుందంటే, మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారిని ఎడలను నా ఎడలను మీరు దయ చూపించండి. దయ చూపించినందుకు యెహోవా మీ ఎడల దయ చూపించును గాక. ఏ స్టేజ్కి వచ్చేసిందో చూడండి. అమ్మా, నా భర్త చనిపోయాడు, మీ భర్తలు కూడా చనిపోయాడు, మీరు నా పట్ల దయ చూపించారు, అలాగే నా బిడ్డల పట్ల కూడా దయ చూపించారు, అందుని బట్టి మీకు వందనాలు. ఇంకా నా జీవితంలో ఏమీ లేదు, ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళి నేనేం చేయాలి? నాకే ఇల్లు లేదంటే డోల్లాగా మీ ఇద్దరు నేనేమి మెడకు కట్టుకొని వెళ్తాను. కాబట్టి మీ తల్లుల ఇంటికి మీరు వెళ్ళిపోతే మీరు హ్యాపీగా బ్రతుకుతారు అని 1వ వచనములో ఉన్న ఆధిపత్యం 8వ వచనంకి వచ్చేసరికి నయోమికి లేదో. సరే, 9వ వచనం, మీలో ఒక్కొక్కతే పెండ్లు చేసుకొని తన ఇంటికి నెమ్మదనున్నట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంది, ఇంకా మీరు నన్ను విడిచెళ్ళిపోయి మీ తల్లుల ఇంటి దగ్గర మీరు ఉండకుండగా మీరు ఒక్కొక్కరిని వివాహం చేసుకొని మీరు కూడా వివాహాలు చేసుకొని మంచి జీవితం గడపండి, మీకు బోల్డ్ వయసు ఉంది కదా అని తల్లిగా లేదా అత్తగా ఒక మాట చెప్పింది కోడలికి. చెప్తే అప్పుడు 10వ వచనంలో ఆ మాట చెప్పి నయోమి ఇద్దరు కోడళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉండుంటుంది. ఎందుకంటే దాని జీవితం అంతా కూడా తెలిసిపోయింది. నేను భర్తను కలిగి ఉండేవాడిని, 2 పిల్లలు కలిగి ఉండేవాడిని, బెత్లెహేములో క్లాస్ 1 ఇంట్లో ఉండేవాడిని, మంచి జీవితం ఉండేది, రాజకత్వం ఉండేది, నాకు నా బతుకు ఎలాగ అయిపోయింది, అడుక్కునే స్థాయి అయిపోయింది, ఇంకా నా జీవితం ఏంటో నాకు అర్థం కాలేదు అని కోడళ్ళిద్దరిని పిలిచి ఆ నిరాశతో, ఇంకా అత్తకే నిరాశ అంటే ఇంకా కోడళ్ళకి ఇంకా ఆశ ఎక్కడ ఉంటుంది, కాబట్టి ఏడుస్తూ ఉంటే నయోమి ఏడుస్తుంది. 10వ వచనంలో ఆ ఇద్దరు కోడళ్ళు కూడా ఇంకెలాగ ఏడుస్తున్నారంటే, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నయోమి ఏడుస్తుంది అంటే కృంగిపోతుంది, కానీ ఆమె లోపల కృంగిపోతూ ఉంటే వీళ్ళిద్దరు కూడా ఏంటంటే బయటికి బాహార్కటంగా ఏం చేస్తున్నారంటే ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా చాలా బాధ ఉంటుంది. అంటే ఎంత పేదరికం, ఎంత కష్టం, ఎంత ఆకలి, ఎంత మనసులో వాళ్ళు మనస్తాపం పొందుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఊహలోకి వెళ్ళండి అంతే. ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటే 10వ వచనం కంటిన్యూ చేద్దాం. నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చిదమని ఆమెతో చెప్పగా, ఇద్దరు కోడళ్ళు మంచోళ్ళలాగే ఉన్నారు. ఎందుకనంటే, అత్త సరే మామయ్య గారు చనిపోయారు, నీ పిల్లలు కూడా చనిపోయారు అత్త, కానీ నువ్వేం బాధపడవద్దు, నువ్వు ఏడుస్తున్నావు కదా, నిన్ను ఈ పరిస్థితుల్లో విడిచి మేము వెళ్ళిపోవడం మంచిది కాదు, కాబట్టి నువ్వు వెళ్ళే చోటకి మేము కూడా వస్తాం, ఒకవేళ నీ కూతురులాగా మేము ఉంటాం, ఒకవేళ అక్కడ పని చేస్తాం, నీకు కూడా ఒక పూట అన్నం పెడదాం అనుకుంటున్నాం అని వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది ఇద్దరికి కూడా. అయితే అప్పుడు నయోమి తన జీవితంలో ఉన్న నగ్న సత్యాలు చెప్పింది. ఈ మాట మనం చాలాసార్లు వినేసామండి, చాలాసార్లు చదివేశాం. అందుకే మనం బైబిల్
నాలాంటి వాళ్ళకే బోధించేస్తుంటాం, అంత సీనియర్లు ఉన్నాం. ఇక్కడ ఈ మాటను చాలా వ్యాఖ్యానం చేసుకుంటే, మన దృష్టాంతరం పొందితే ఈ మాట నయోమి జీవితంలో ఎన్ని లోపాలు ఉన్నాయో కనబడతాయి. చూడండి ఒకసారి. నయోమి అంటుంది ఏమనంటే, నా కుమార్తెలారా, మీరు మరులుడి, నాతో కూడా మీరేలా, మీరు రానేలా, మిమ్మల్ని పెండ్లు చేసుకున్నటకు ఇంకా కుమారులు నా గర్భమున నుందురా అంది. అంటే నాకు వయసు అయిపోయింది, నేను పడుచు వయసులో బెత్లెహేము విడిచిపెట్టి మోయాబీలు దేశం వచ్చాను. కానీ ఈ 20 సంవత్సరాలు అయిపోయింది కదా, నాకు వయసు అయిపోయింది. ఒకవేళ మీరు నాతో పాటు వస్తే నేను మరలా మరొక పెళ్లి చేసుకొని, లేకపోతే నా గర్భంలో 2 కుమారులు కానీ నేను వారిని మళ్ళా మీకు ఇచ్చినంత వరకు ఉండలేరు కదా. మొదట ఆమె బలహీనత చెప్పుకుంది. రెండోది, నా కుమార్తెలారా, నేను పురుషునితో ఉండలేను, అంటే పెళ్లి చేసుకోలేను, ముసలదానను, నాకు నమ్మిక కదలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నేను పడుకొని కుమారులు కనినను, వారు పెద్దవాళ్ళయ్యి వారి కొరకు నువ్వు కనిపెట్టుకుంటారా? ఒకవేళ వారి కొరకు మీరు కనిపెట్టుకొని పురుషుని లేక ఒంటరి కత్తులయ్యుందురా? నా కుమారులారా, అది కూడదు, యెహోవా నాకు విరోధమాయను. చాలా క్లియర్గా ఒక తల్లిలాగా చెప్తుంది, నేను పెళ్లి చేసుకోలేను, నాకు వయసు అయిపోయింది, నేను ఒకవేళ చేసుకొని పిల్లలు కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి నీకు ఇచ్చినంత వరకు మీ సమయం వృధా చేసుకోవద్దు. నా జీవితం అది. 20 సంవత్సరాలు మోయాబు దేశం రాకముందు నేను ఏ క్లాస్ 1లో ఉండేవాడిని, నా ఫ్యామిలీ అంత గొప్పదే. కానీ 20 సంవత్సరాలు మోయాబు దేశం వచ్చిన తర్వాత భర్తను పోగొట్టుకున్నాను, బిడ్డలు పోగొట్టుకున్నాను, దీనితో పాటు నా వయసును కూడా పోగొట్టుకున్నాను. నేనేమి చెయ్యలేని స్థితి. కాబట్టి నన్ను ఎంత తొందరగా నన్ను విడిచి వెళ్ళిపోతే మీకు అంత మంచిది అని అన్నాడు. అయితే తర్వాత చెప్దాం రండి. అది మిమ్మును నొప్పించినంతట కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినని వారితో చెప్పను. దేవుడు మీ జీవితంలో పెట్టిన నొప్పు కన్నా నా జీవితంలో 2 అంతుల నొప్పును అనుభవిస్తున్నాను, అది మీకు చెప్పలేకపోతున్నాను అంతే అని చాలా సానుకూలంగా 2 కోడలతో అత్త చెప్తుంది. అయితే 14వ వచనం, వారు ఎలుగెత్తి, ఇంకా ఈ మాటలన్నీ చెప్తూ ఉంటే అనుకున్నారు ఏమనంటే, ఏంట్రా బాబు మా అత్త ఎంత నీచంగా మాట్లాడేస్తుంది, అయితే ఈమె స్తోమత లేదా ఈమె దగ్గర అని అనుకుంటుండగానే దాంట్లో ఒక కోడలుంది. మొదటిది చూడండి, ఓర్ప. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రెండోది, రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా. ఆగండి, ఇక్కడ ఒక మాట. ఓర్ప అత్త చెప్పిన మాటలన్నీ కూడా వింటుంది. అత్త చాలా క్లారిటీగా చెప్పింది, బెత్లెహేం వెళితే నాకు ఇల్లు లేదు, బెత్లెహేం వెళితే నాకు పొలం లేదు, బెత్లెహేం వెళితే నా స్థలాలు లేవు, మీరు నాతో పాటు వచ్చి ఏం చేస్తారు? పెళ్ళా అవ్వదు, సంతోషమా మీకు ఉండదు, తిండా మీకు ఉండదు, బట్టలా మీకు ఉండదు అని అంటే 2 ఏడుస్తున్నారు. 2 కోడళ్ళు అత్తను పట్టుకొని ఏడుస్తున్నారు. కానీ వార్పాకు దేవాలయపు స్వరం వచ్చేసింది. దేవాలయపు స్వరం ఇమేజిన్ చేసేసుకుంటుంది హృదయంలో. మా అత్తతో వెళ్తే ఏమొస్తాయి? ఇల్లు లేదంటుంది, నీళ్ళు లేవంటుంది, పొలం లేదంటుంది, బట్టలు లేదంటుంది, ఎక్కడికి వెళ్ళి ఉంటాం? కానీ ఏడ్డం మానం లేదు, మళ్ళీ కలిసి ఏడుస్తుంది ఎలుగెత్తి. కానీ దేవాలయపు స్వరము వార్పాలో వినబడుతుంది, వార్పాలో కనబడుతుంది. అందుకే వెంటనే ఏం చేసిందో తెలుసా? ఏడవడం మానేసి ఆ ఏడుపులో వార్ప తన అత్తకు ముద్దు పెట్టింది. మీకు ఒక మాట చెప్పాలి. నయోమికి తన కోడలు ముద్దు పెట్టింది. చెప్పండి, ఏం పెట్టింది? ముద్దు పెట్టింది. యేసు ప్రభువుకి
12 మంది శిష్యుల్లో ఒక ఆయన ముద్దు పెట్టాడు. వాడి పేరు ఇస్కరియోతు యోధ. ముద్దు పెట్టుకున్నట్టు వాడు యేసుప్రభుని ఏం చేశాడు? అమ్మేశాడు. ఇక్కడ వార్ప కూడా ముద్దు పెట్టుకుంది. దేవాలయపు స్వరం వచ్చేసింది. తిండి లేని దగ్గరికి నేనెందుకు, ఇల్లు లేని దగ్గరికి నేనెందుకు, ముసిల్దాన్ దగ్గర నేనెందుకు అని ఒక ముద్దు పెట్టి ఆ ఏడుపులోనే ఒక డిసైడ్మెంట్కి వచ్చేసింది, వదిలేసి వెళ్ళిపోదామని. మీకు ఒక మాట చెప్పనా, చాలామంది పాటలు అవుతుంటాయి, ఆ పాటలు కదా అవుతున్నాయి, సాక్ష్యాలు కదా అవుతున్నాయి. వెళ్ళి కనబడి వాక్యం అయినంత వరకు లాస్ట్లో కూర్చొని మళ్ళీ ఈలోపు ఏదైనా పనులుంటే చూసుకొని పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తాడు. ఇలా చేయలేపి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఇంతవరకు వాక్యం విన్నా, పాటలు పాడినా, సాక్ష్యాలు చెప్పినా, కానుకలు సమర్పించినా, దేవుని పని చేసిన ఈ వారం నుండి వచ్చే వారం వరకు ఆయన ఆత్మ, ఆయన ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన మేలు, ఆయన దీవెన అని ఒక ఆశీర్వాదం, పెద్ద ఆశీర్వాదం ఇస్తాడు. ఆ టయానికి మనం ఎక్కడున్నా, ఏ రోడ్డు మీద ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఏ పని కోసం అని వచ్చినా పరిగెట్టుకుంటూ చర్చి దగ్గరికి వెళ్ళి ఆయన ఆమేన్ అనే లోపు మనం కూడా అతనితో పాటు ఏం చేస్తామో తెలుసా? ఆమేన్ అంటాం. అనగానే వెంటనే మనకేం కలుగుతుందో తెలుసా? మన చెయ్య పెదవుల దగ్గరికి వచ్చి అని ఒక ముద్దెడతాం. ఎందుకో తెలుసా? అంతవరకు వాక్యం వినం, అంతవరకు పాటలు పాడడం, అంతవరకు ప్రార్థన చేయం, అంతవరకు సాక్ష్యాలు వినం. కానీ ఆశీర్వాదం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మన చెయ్యలా లేచి మన పెదవుల దగ్గరికి వెళ్ళి ముద్దు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు ఇచ్చిన ఆశీర్వాదం అంతా మన తలపకాయ మీద పడిపోవాలా. రోడ్డు మీద చర్చ్ ఉందనుకోండి, చాలామంది యేసుప్రభుని నమ్మలేనంటే వాళ్ళు కూడా వ్యాపారం చేసుకున్న వాళ్ళు, ప్రయాణం అయిన వాళ్ళు, యేసుప్రభు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ఆ దేవాలయాన్ని చూసి ఏం చేస్తారో తెలుసా? ఓ ముద్దెట్టుకుంటారు. ఎందుకు 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 ఏ దేవుడైతే మాకేటండి మా ప్రయాణం సాఫీగా జరిగిపోవాలి, ఏ దేవుడైతే మాకేటండి మా వ్యాపారం సాఫీగా జరిగిపోవాలి. అదొక రకమైన ముద్దు. అయితే ముద్దులు పెట్టేవారు చాలామంది ఉంటారేమో, కానీ ఒక మాట చెప్తా, హత్తుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలా అవసరం. ముద్దులు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారేమో, కానీ హత్తుకునే వాళ్ళు చాలా అవసరం. వార్ప ముద్దు పెట్టేసి అత్తను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం చెప్పండి నయోమిని హత్తుకుంది. హత్తుకొని అంటుంది, చదువుదాం ఇక్కడి నుంచి. ఆమె, ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగి పోయినది. నీవును నీ తోటికోడల వలె వెంబడింపవలెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టకనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించుదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దట్స్ గుడ్. అయితే నేను అనుకుంటాను, ఈ మాటలన్నిటికన్నా 15వ వచనంలో నీ తోటికోడలు వారి జనుల యొద్దకు వెళ్ళిపోయింది, తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది అంది. మోయాబీలు దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు కాదు. బెత్లెహేము దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మోయాబీ దేశంలో రూతు పుట్టి కూడా నయోమి యొక్క అత్త దేవుడైనంటి యెహోవా దేవుని స్వరాన్ని వింది. మోయాబీలు దేశంలో రూతుతో పాడైపోయిన జీవితాన్ని, హోప్ లేని జీవితాన్ని, అసలు ఆధారం లేని జీవితాన్ని, బ్రతికే లేని జీవితం అని నిరాశపడుతున్న నయోమితో రూతు ద్వారా దేవుని స్వరము నయోమికి వినబడింది. ఏమనంటే, అత్త నీ జనులే నా జనులు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము. చివర్లో అంది, నీ దేవుడే నా దేవుడు అంది. ఈ ఒక్క మాట
ముందు పెట్టుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. కానీ ఆ తర్వాత నేను ఆలోచించాను. ఏమనంటే ఆ తర్వాత నాకు ఆలోచన వచ్చింది. ఏమనంటే మనుషుల్ని యాక్సెప్ట్ చేయడం, భూమిని యాక్సెప్ట్ చేయడం, పేదరికాన్ని యాక్సెప్ట్ చేయడం, బలహీనతను యాక్సెప్ట్ చేయడం ఒక రకమైన ఆలోచన. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ దేవుణ్ణి యాక్సెప్ట్ చేయాలంటే అంత ఈజీ పని కాదు. కానీ ఆమె ఉన్న సమయంలోనే నిర్ణయం తీసుకుంది, నీ దేవుడే నా దేవుడు అని. ఇంకొక మాట చెప్పింది. ఆ మాట ఏంటో తెలుసా? చనిపోయిన తన మామగారి దగ్గరికి, చనిపోయిన నయోమి యొక్క 2 కుమార్తెల దగ్గరికి, సమాధుల దగ్గరికి తీసుకొచ్చుంటుంది. ఈలోపు వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ నయోమిని తీసుకొచ్చింది రూతు. అత్త, ఆ 3 శవాలు కనబడుతున్నాయి కదా, దిమ్మలు కనబడుతున్నాయి కదా. కనబడుతున్నాయి. నీకేం కనబడుతుంది? ఏం కనబడుతుంది ఏంటి? నా 2 బిడ్డలు, నా భర్త శవం అలా కనబడుతుంది. ఏం కనబడుతుంది కదా? నాకు కనబడుతుంది, నీకు కనబడుతుంది. అయితే అత్త, నేను ఒక మాట చెప్పనా? ఏంటి చెప్పు. ఒకవేళ ఈ మోయాబీల దేశం విడిచి వెళ్ళిపోతాం రేపు ఉదయాన్నే. ఒకవేళ బెత్లెహేం వచ్చిన తర్వాత మోయాబీయుల దేశంలో నీ భర్త, నీ 2 పిల్లలు మరణాలు, శవాలు ఎక్కడైతే పక్క పక్కన కప్పెట్టారో, మన ఉదయం లేచి బెత్లెహేంకి నడిచి వెళ్ళిపోతాం కదా, ప్రయాణమై వెళ్ళిపోతాం కదా. అక్కడ నిన్ను నన్ను విడగొట్టాలంటే నీ శవం పక్కనే నా శవం, నా శవం పక్కనే నీ శవం, 2 మరణాలు కలిగితేనే తప్ప, మరణం తప్ప మనల్ని ఏది కూడా విడతీయకూడదు. ఇక్కడ నీ పిల్లలు, నీ భర్త శవాలు కలిసి ఉన్నాయి, అక్కడ నీ శవం నా శవం కలిసి అక్కడ ఉంటాయి. ఇది ఫిక్స్ అయిపోతా అని చెప్పుంటుంది. ఈ మాట నయోమి గ్రహించి అప్పుడు అనుకొని ఉంటుంది, ఇది దేవుని స్వరము అని. చాలా సందర్భాల్లో మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న తెలివిని బట్టి మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని స్వరాన్ని వినడం పక్కన పెడతాం. దేవుని స్వరాన్ని వినడం పక్కన పెడతాం. అప్పుడు కూడా నయోమి ఆలోచిస్తుంది, ఇంతగా దేవుడు మాట్లాడుతూ ఉంటే రూతుతో, అంతగా నీ బతుకును చూసి చీకొడతారు జనాలు అనే ఆలోచన వ్యవధిలో ఉంటుండగా, దేవుడు పర్వాలేదు నీతో పాటు నేను ఉంటానని రూతు మాట్లాడుతున్న నయోమితో, నయోమి యొక్క ఊహాగానం ఎక్కడుందో తెలుసా? మొదట యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనంలో అల్లరి స్వరము అని విన్నాను చూసావా? ఇంకా అక్కడే ఉండిపోయింది. ఎవరు? నయోమి. నయోమి అక్కడే ఉండిపోయింది. ఏంటత్తా ఇన్ని చెప్తున్నా సరే నువ్వు అల్లరి స్వరం దగ్గరే ఉండిపోతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అంటే ఏమంటుందో తెలుసా? రూతు, నువ్వు ఇన్ని చెప్పావు, నేను నిన్ను బెత్లెహేంకి తీసుకెళ్ళగానే బెత్లెహేంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? అయ్యో నయోమి, నువ్వేనా ఇక్కడ ఎంతలాగుండేదానివే, ఇక్కడ ఎంతలా బ్రతికేదానివే, ఒకప్పుడు కూర కావాలంటే మీ దగ్గరికే వచ్చాం, పంచదార కావాలంటే నీ దగ్గరికే వచ్చాం, ఉప్పు కావాలంటే నీ దగ్గరికి వచ్చాం, ఆ రోజు సౌభాగ్యంగా ఏ పెళ్లి కావాలన్నా, ఏ అక్షంతాలు వేయాలన్నా ముందే నిన్నే పిలిచేవారమే, ఈరోజు మొగుడు చచ్చిన మొండవైపోయావా అని హేళన చేస్తారు అని అల్లరి స్వరానికి, ఏ స్వరానికి? అల్లరి స్వరానికి ఇమాజినేషన్ చేసుకుంటుంది, ఊహించుకుంటుంది. కానీ రూతుతో దేవుని స్వరాన్ని ఇచ్చి మాట్లాడుతున్నాడు. అత్త, నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా నేను నీతో వస్తాను. నీకు బట్టే లేకపోవచ్చు, తిండే లేకపోవచ్చు, నా తోటికోడలాగా నేను వదిలేను. నువ్వే స్థితిలో ఉన్నా నీ వెనక నేను ఉంటాను. ఇది దేవుని స్వరం. ఒక మాట చెప్పనా? అందరూ వెలివేసినట్టుగా ఉంటే ఒక్క కుటుంబం బ్రతికితే ఎంత కష్టంగా ఉంటుందో అనుభవించినట్టు వారికి తెలుస్తుంది. బంధువులు వెలివేస్తే ఎంత కష్టంగా ఉంటుందో అనుభవించినట్టు వాడికి తెలుస్తుంది. సంఘం వెలివేస్తే అనుభవించినట్టు వాడికి తెలుస్తుంది. కానీ మనకి వినబడేది ఏంటో తెలుసా? అప్పుడు దేవాలయపు స్వరము, అల్లరి స్వరము. ఎందుకంటే మనం ఆ ఊహలో ఉండిపోతాం. కానీ మనకి వినబడవలసిన స్వరం మరొకటి ఉంది. అదే స్వరం అంటే దేవుని స్వరం. దేవుని స్వరము వినబడుతున్నప్పుడు
మిగతా స్వరాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వవు నువ్వు. ఎందుకంటే ఆ భక్తి భావం మనలో లేనప్పుడు దేవుని స్వరం ఏమి వినబడుతుంది మనకి? దేవుని స్వరం ఏమి వినబడుతుంది? నయోమికి ఎంత చెప్పుతున్నా, నేను మోయాబీల దేశంలో నుండి మళ్ళా బెత్లెహేముకి వెళితే బెత్లెహేములో ఏమి నయోమి నీ బతుకు ఎలాగైపోయిందని అలా అంటారు, నా బతుకు నా తల ఎక్కడెట్టుకోవాలి అంటుంది. కింద వచనాల్లో కూడా 19వ వచనం సింపుల్గా మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఊరు అందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చిరి. ఎలాగొచ్చారంట చెప్పండి? ఎలాగొచ్చారంట? వెళ్ళిపోతున్నప్పుడు గుంపు కూడి పంపించారా? వెళ్ళిపోతున్నప్పుడు గుంపు కూడి ఆపారా? ఆపలేదు. ఆ రోజు ఆపుంటే ఇంత నష్టం లేకపోనేమో అనిపించింది నాకు. కానీ చెడిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత, సమాజం వెలేసిన అంటే ఏదొక అల్లరి మాట మాట్లాడాలి కాబట్టి, అల్లరి స్వరం వినిపించాలి కాబట్టి ఇప్పుడు ఎలాగొచ్చారు వీళ్ళందరూ? గుంపు కూడొచ్చి ఈమె నయోమి కదా అని అనుకొని చుండగా ఈలోపు వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకుండా నయోమే మాట్లాడేస్తుంది. నేను నయోమినే బాబు, నయోమి అని పిలకండే బాబు, నా పేరు మారా అని పిలండి బాబు. ఎందుకంటే మనలో ఉన్నాయి కాబట్టి ఆ కొదువ మనలో ఉంది, ఆ లోపం. ఈ లోపాలన్నీ మనం పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే మళ్ళా దేవుడు నాకు అన్యాయము చేసెను. ఎవరు చేశారట? ఎవరు చేశారట? దేవుడు మనకు అన్యాయము చేసి నాకు అన్యాయం చేశాడని చెప్తుందట. రివర్స్ సాక్ష్యం. మళ్ళా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఈరోజు దేవుని స్వరానికి లోబడదాం. దేవుని స్వరానికి లోబడదాం. చెప్పాను, దేవాలయపు స్వరం అంటే ఏదో ఒకటి మనసులో పెట్టుకొని దాన్ని ఆచరించడమే దేవాలయపు స్వరం. అల్లరి స్వరము ఏదో ఒక 10 మంది కూర్చొని మాట్లాడిందే. అంటే మీకు అర్థం అవడానికి ఇంకో మాట చెప్తా. ఒక 10 వీధి కుక్కలు ఉన్నాయనుకోండి. 10 వీధి కుక్కలు అవి అరుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చాయి. బావు 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 మన అరుచుకుంటూ వచ్చాయి. మన ఇంట్లో ఒక కుక్క ఉంది. చెప్పండి, మన ఇంట్లో ఒక కుక్క ఉంది. ఆ వీధి కుక్కలన్నీ అరుచుకుంటే ఇక్కడికి వచ్చాయి. మన ఇంట్లో ఉన్న కుక్క ఇంట్లో గేట్లో ఉంది, చక్కగా ఏసీ వేసాం, దానికి ఏదో మంచి తిండిట్టాం. కానీ ఆ 10 కుక్కలు అరుస్తూ ఉంటే మన ఇంట్లో కుక్క ఏమవుతుంటుంది చెప్పండి? అరుస్తుందా అరదా? అలా చూస్తున్నారా? అరుస్తుందా అరదా? ఇదే అల్లరి స్వరం అంటే. మనం ఏంటి ఇంట్లో ఉన్నాం కదా, అది ఈది కుక్కలు కదా, మనతో దానికేం పని ఉంది అని అనుకోదు ఈ కుక్క. ఆ 10 కుక్కలతో పాటు ఇంట్లో ఉన్న కుక్క కూడా అరుస్తుంటుంది. ఇది అల్లరి స్వరం. దేవాలయపు స్వరం అంటే హృదయంలో ఏదో ఒక దాన్ని పెట్టుకొని ఈ ఇమేజినెస్ను ఊహించుకొని దేవుని విడిచి మనుషులు విడిచి గర్వం నెత్తికెక్కి మనుషుల మాటలు వినకుండగా పొగర పట్టిన గుర్రంలాగా అరుస్తూ పరిగెడుతూ గాడిదలాగా ఏ పని చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో అర్థం కాక ఉండేదే దేవాలయపు స్వరం. యెహోవా స్వరం ఏంటనంటే మనలను బాగు చేసేది, నీ బలహీనతను చూసి ఇప్పటికైనా అది విడిచిపెడితే నీకు బలాన్ని ఇచ్చేది అని చెప్పేది దేవుని స్వరం. మన క్రైస్తవ జీవితంలో ఏ స్వరానికి లోబడేవారుగా ఉన్నాం? అల్లరి స్వరానిక, దేవాలయపు స్వరానిక, లేదా దేవుని స్వరానిక? రూతు జీవితంలో కథానాయకురాలుగా ఉండి అత్తైన నయోమికి చెప్పింది, నువ్వు అల్లరి స్వరానికి భయపడొద్దు, దేవాలయపు స్వరానికి భయపడొద్దు, నీవు లోబడితే దేవుని స్వరానికి నువ్వు కోల్పోయినదంతయు కూడా మరలా తిరిగి తెచ్చుకుంటామని. ఈరోజు మన జీవితంలో కూడా అటు రీతిగా ఉండాలని ఆశపడుతూ గత సంవత్సరాల్లో గత జీవితంలో కోల్పోయినవన్నీ, అది ఆరోగ్యమైన, ఆస్తి అయినా, పరువైన, నష్టమైన ఏదైనా సరే దేవుని స్వరం విని మనమందరము మన సంఘ బిడ్డలు మన పరిచర్యలు కోలుకునేవారుగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మా ప్రియ పరలోకపు తండ్రి, అన్యస్వరము, అల్లరి స్వరము, దేవాలయపు స్వరము కాకుండా నీ స్వరం విని నీ నామములో బ్రతుకుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.